హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్. సో ఈరోజు నాకు వీక్ ఆఫ్ ఉంది కాబట్టి వై నాట్ అ డే ఇన్ మై వీక్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను. సో మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాను అండ్ దెన్ బ్రష్ చేసి గీజర్ ఆన్ చేసుకున్నాను బికాజ్ ఈరోజు హెడ్ బాత్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. అండ్ దెన్ హాట్ వాటర్ పెట్టుకున్నాను కెటిల్లో. సో కెటల్లో ఉన్న హాట్ వాటర్ తాగేసి ఇంకా పైకి వచ్చాను కొంతసేపు మా మదర్తో మాట్లాడదామని. బికాస్ కింద అయితే సిగ్నల్స్ అస్సలు రావు అండ్ అలానే హెడ్ బాత్ చేశాను కాబట్టి నా హెయిర్ కూడా కొంచెం మారుతుంది అని చెప్పి పైకి వెళ్ళాను. అండ్ కిందకి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ కుకింగ్. సో చికెన్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే. సో ఫస్ట్ దానికైతే గీ యూస్ చేస్తున్నాను బికాజ్ మేము పీజీలో ఉంటున్నాం కాబట్టి ఆయిల్ అయితే లేదు. సో గీ ఒకటే వేసాను అండ్ దెన్ చాప్డ్ ఆనియన్స్ ఒక టూ బిగ్ ఆనియన్స్ అయితే వేసాను అండ్ అందులోనే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేశాను. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే నేను ఇంటి నుంచి మా మదర్ చేసుకొని వచ్చారు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు. సో బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు అంత టేస్ట్ అనిపించట్లేదు. సో మా మదర్ చేత తెప్పించుకున్నాను. అండ్ దెన్ స్లెటెడ్ చిల్లీస్ ఒక 2 చిల్లీస్ వేసాను అంతే బికాజ్ ఇక్కడ బెంగళూరులో అయితే చిల్లీస్ చాలా స్పైసీగా ఉన్నాయి. సో ఓన్లీ 2 వేసాను బికాజ్ ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్. ఈ మ్యారినేషన్లో వచ్చేసి నేను 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను అండ్ స్లైట్గా పసుపు, ఉప్పు అండ్ గరం మసాలా కూడా చాలా కొంచెం, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో వేస్తాం కాబట్టి అది పెట్టి మ్యారినేట్ చేసేసాను. అండ్ ఇక్కడ చూస్తే అసలు చికెన్లో నేనైతే వాటర్ వేయను బికాజ్ వాటర్ వేస్తే నాకు టేస్ట్ అంత బాగున్నట్టు అనిపించదు. బికాజ్ చికెన్లో నుంచే వాటర్ వస్తుంది అండ్ ఆ వాటర్తోనే కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా, ఎందుకంటే మ్యారినేషన్లో చాలా తక్కువ వేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి ఇంకా ఆపేయటమే. కొత్తిమీర అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు. సో అంతే. సో దిస్ ఇస్ మై సింపుల్ చికెన్ కర్రీ. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంతసేపు కూర్చొని మిస్టర్ మజ్ను మూవీ చూశాను అండ్ దెన్ బయటకైతే స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 7 అలా మా హస్బెండ్ వచ్చారు. ఇంకా తను వచ్చిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళాం. యాక్చువల్లీ ఇంకొక 3-4 డేస్లో మేము మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము. సో అక్కడ కొన్ని బెడ్షీట్స్ అండ్ అవి కావాలి. సో డీమార్ట్లో ఏమైనా బాగుంటాయేమో అని చెప్పి అలా వెళ్తున్నాం. అలా డీమార్ట్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ డైరెక్ట్గా మేమైతే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ మ్యాట్స్ అండ్ డోర్ కర్టన్స్ అండ్ కొన్ని బెడ్షీట్స్ అవి తీసుకుందామని చెప్పి. ఇంకా నాకు డోర్ కర్టన్స్ అవంత క్వాలిటీగా అనిపించలేదు. ఇంకా ఈసారి ఐకియాకి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాను. ఇంకా సింగిల్ బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను. ఇంట్లో దీవాన్ ఉంది కాబట్టి దానికి ఒకటి తీసుకొని ఇంకా ఇక్కడ శాండిల్ సెక్షన్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ లాస్ట్ టైం నాకు ఒక శాండిల్స్ అయితే నచ్చాయి, అవి ఉన్నాయేమో అని వచ్చి చూసాను. బట్ ఆ మోడల్ అయితే ఇక్కడ లేదు.
సో ఇలా నేను ఈ వీక్ ఆఫ్ అయితే టైం స్పెండ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి వ్లాగ్స్.